ఈ నల్లగొండ బిడ్డ ఒట్టె జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం. నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇక్కడే కాదు, ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోను. కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ళు సేవ చేసినటువంటి ఓ బిడ్డ ఓ వడ్రాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు. మళ్ళా ఆయన పురుగుల మంది తాగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, ఇప్పుడు దవాఖానలో ఉన్నాడు. ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా 3 ఓట్లే రెడ్లయ్యి 3 సేర్ల నీళ్ళు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పల పెడతా ఉన్నారట. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో మీ దందాలు, మీ కథ, మీ వ్యవహారం తీన్మార్మలకు తెలిసినంతగా ఈ ఊరోళ్ళకు కూడా తెలియదేమో. నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ. ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఈ అరాచక శక్తులను ప్రజల్లో గ్రామాలలో తింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు, ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టు కాదు. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాళ్ళు మొక్కి క్షమాపణ కోరు. తప్పైందని చెప్పు, తప్పైందని చెప్పు. ఈ ఆడబిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పైంది తల్లి అని క్షమాపణ కోరు.